దేశ వ్యతిరేక శక్తులు విజృంభిస్తుంటే అలాంటి శక్తులని కొమ్ము కాసేటటువంటి రోజులలో కీలకమైనటువంటి అంశం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే, మన దగ్గర మీడియా నిశ్శబ్దం పాటిస్తోంది అంటే దాన్ని పరోక్షంగా సమర్థిస్తోంది. దేశ ద్రోహాన్ని లేదంటే దేశం మీద జరిగే కుట్రలని మనల్ని ఎడ్యుకేట్ చేయడం మానేసి పరోక్షంగా వాళ్ళకి సహకరిస్తోంది. బంగ్లాదేశ్లో జరిగింది అదే పర్యవసానం. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఉదంతాలకు సంబంధించి కొంతమంది సోషల్ మీడియా ఉంది కాబట్టి మన వాళ్ళైనా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ఒక చిన్న పోస్ట్ చూద్దాం. భారత్ను అస్థిరపరిచే అతిపెద్ద కుట్రకు ప్రత్యక్ష ప్రయత్నం. భారత ఎన్నికల్లో విఫలమైన శక్తులు బంగ్లాదేశ్ రూపంలో దక్షిణాసియా ప్రాంతాల్లో అరాచకానికి పాల్పడ్డారు. అక్కడ విద్యార్థి ఉద్యమం పెద్ద ఫేక్. అసలు సివిల్ సర్వీసెస్లో రిజర్వేషన్లు అన్నది ఒక సాకు మాత్రమే. సోషల్ మీడియాలో సంవత్సరాలుగా విష ప్రచారం నడుపుతూ వచ్చారు. డేవిడ్ బెర్జిమాన్ అనే ఒక వివాదాస్పద జర్నలిస్ట్ ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేసే పనిలో ఉంటాడు. అతడు భారత వ్యతిరేకి. సోర్స్ సోరోస్. ఈ మధ్య గుజరాత్లో నిరుద్యోగులు తొక్కిసలాట్ లాంటి వీడియోలు స్ప్రెడ్ చేస్తున్నట్టు నిరంతరం తప్పుడు ప్రచారం చేయడం ఇతని పని. ఇంకొకడు మొహమ్మద్ ఇమ్రాన్ హుస్సేన్ అన్సారీ. ఇతగాడు కూడా భారత వ్యతిరేకి. అక్కడి ప్రతిపక్ష పార్టీకి మద్దతుగా ఫేక్ న్యూస్లు వదులుతూ ఉంటాడు. ఈ అన్సారీ ఇప్పుడు టైమ్ స్క్వేర్ దగ్గర కూడా నిరసన ప్రదర్శనలు చేయించాడు. ఇక మూడో వాడు అల్ జజీరా జర్నలిస్ట్ జుల్కర్నైన్ సయ్యర్. తప్పుడు వార్తలు వేగంగా అందిస్తాడు. లెబనాన్ హిజ్బుల్లాతో కలిసి మానవ అక్రమ రవాణా, డ్రగ్స్ జరిపే గ్యాంగుల పట్ల ఉదారంగా ఉంటుంటారు. వీళ్ళంతా చాలా పెద్ద గ్యాంగ్. అక్కడ ఇండియా అవుట్ అంటూ ప్రచారం నిర్వహిస్తూ ఉంటారు. ఈ మధ్యన తీస్తా నది ప్రాజెక్టు భారత్తో కుదరగానే చైనా తన అడుగులు వేగం పెంచింది. వేలాది కృత్రిమ బాట్ అకౌంట్లు, రోబోలతో నిర్వహించే ఫేక్ అకౌంట్లు లక్షలాదిగా సృష్టించి బంగ్లా ప్రజల్లో వదిలారు. ఇవి హింసాత్మకమైనటువంటి దృశ్యాలని వేలాదిగా ప్రజల్లోకి విరివిగా పంపిస్తాయి. పదే పదే ఒకే దృశ్యాలు చూపుతూ ఉంటాయి. విచిత్రమైన పేర్లతో తక్కువ వ్యవధిలో 100 ట్వీట్లు రిలీజ్ కాబడతాయి. షేక్ హసీనా ప్రజలపై కాల్పులు ఉత్తరిచ్చినట్టు ఉండేలాంటి దొంగ ట్వీట్లు అన్నమాట. భారత్లో కూడా ఇదే ధోరణి. దాంతో కేంద్రం చర్యలు మొదలుపెట్టేసరికి ఏడుపులు మొదలెట్టారు. మోడీ గారు టెంప్ట్ అవ్వలేదు. రైతు ఉద్యమంలో కానీ, సిఏఏ ఆందోళనలో కానీ హసీనా ఆగలేకపోయింది. అక్కడ దెబ్బ పడిపోయింది. ఈలోగా బంగ్లా ప్రభుత్వం అక్కడ అల్లర్లు అణచివేయడానికి భారత సైన్యం సహకారం కోరిందంటూ మరో రూమర్ పుట్టించారు. వెంటనే చాట్ బాట్స్ రంగంలోకి దిగి వీడియోలు విడుదల చేయడం మొదలుపెట్టాయి. దాంతో అక్కడ మైనార్టీలపై దాడులు మొదలయ్యాయి. ఎవరి మీదో మీకు తెలుసు. ఏ ఛానల్ నిజమైందో ఏది నకిలీదో తెలియదు. శాంతియుతంగా మొదలైన విద్యార్థి ఉద్యమాన్ని అనేక విదేశీ శక్తులు దూరి హింసాత్మకంగా మార్చేశాయి. పాకిస్తాన్ బస్సాయి కూడా దీనిలో ఉంది. పాకిస్తాన్ ఐఎస్ఐ కూడా దీనిలో ఉంది. అమెరికా వ్యూహం ఉంది. రష్యా చమురు విషయంలో మనల్ని ఆపలేకపోయిన అమెరికా మరోవైపు ఆట. ఇక్కడ మమతా బెనర్జీ కరెక్ట్గా ఈ ఫేక్ న్యూస్ టైముల్లోనే యాక్టివేట్ అయింది. గమనించండి. నిరుద్యోగం గురించి తప్పుడు వీడియోలు భారత్లో కూడా మొదలుపెట్టారు. మెల్లగా సరిహద్దుల ఉద్రిక్తతలు పెంచి లోపల కమ్యూనిస్ట్, కాంగ్రెస్ మత శక్తులు ఆందోళనకు శ్రీకారం చుడతారు. ఇప్పటికే ఆ తరహా విన్యాసాలు మొదలయ్యాయి. అయితే ఎక్కువ తక్కువలు చేయకుండా దోవల్ జయశంకర్లు హసీనా భారత్లోకి రాగానే రాహుల్ గాంధీని పిలిచి చెప్పాల్సిన చెప్పి పంపించారు. అయినా అతను రాగడానుకోండి, ప్రజలే చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా జాతీయవాదులు ఒక్క తాటి మీదకి వచ్చి ప్రభుత్వం మోడీ వ్యతిరేక చెత్తను ఎదుర్కోవాలి. సరైనటువంటి సమాచారం కోసం నిరంతరం అన్వేషించాలి. తెలుస్తోందా మనం యుద్ధంలోకి లాగబడుతున్నాం. ఇన్నాళ్ళు అంతర్గతంగా, ఇప్పుడు బయట నుంచి కూడా.